యవనస్తులందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ సంతోషంగా ఉన్నారు కదా యవనస్తులారా? మనము ఈరోజు ఒక చక్కని ఇంగ్లీష్ ఒక చిన్న పల్లవ మాత్రమే పాడుకుందాం. అందరూ కలిసి నాతో కలిసి పల్లవ పాడవలసిందిగా మనం చేస్తూ ఉంటున్నాం. అందరికి వచ్చినటువంటిదే, అది కలిసి పాడుకుందాం. ఏంటి చెప్పండి? రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. అది Rejoice in the Lord always, and again I say rejoice. Rejoice in the Lord always, and again I say rejoice. Rejoice, rejoice, and again I say rejoice. Rejoice, rejoice, and again I say rejoice. Rejoice in the Lord always, and again I say rejoice. Okay? Ready? బైబిల్ పట్టణం కొరకై చిన్న భాగాన్ని చదువుకుందాం. ఎవరి బిడ్డలందరూ కూడా బైబిల్ తీసుకురండి. నాతో కలిసి చిన్న భాగాన్ని మీరు కూడా చదవలసిందిగా మనం చేస్తూ ఉంటున్నాం. లూకాసు వార్త 5వ అధ్యాయం. లూకాసు వార్త 5వ అధ్యాయంలో ఒక మాటను చదువుకుందాం. లూకాసు వార్త 5వ అధ్యాయం. లూకాసు వార్త 5వ అధ్యాయంలో మరి 5వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుంటున్నాం. సీమోను, ఏలినవాడ, రాత్రి అంతా మేము ప్రయాసపడతాము, కానీ మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున మేము వలలు వేతమని చెప్పాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టి, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా. చాలు. చదవబడిన లేఖన భాగాన్ని ప్రభాషించి దీవించినగాక. ప్రియమైనటువంటి ఏమన్నా దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో మరి యవనస్తుల యొక్క కోరిక కొరకై చిన్న భాగాన్ని ధ్యానించినాం. మరి ఏంటి అది అని మనం గమనించినట్లయితే, మరి ఒక యవనస్తుడిగా లేక ఒక దేవుని నమ్మినటువంటి బిడ్డగా, మరి ఆ యొక్క శిష్యుడిగా, మరి ప్రభు నమ్ముకున్నటువంటి యొక్క పేతురు ఆయన ఏం చేసినాడు అంటే, మరి చేపలు పడడానికి వెళ్ళాడు. ఆయన చేపలు పడడానికి వెళితే తన కొంతమంది ఫ్రెండ్స్ని కూడా తీసుకొని వెళ్ళాడు. పాపం అక్కడ గండేశ్వరతో సరస్సు దగ్గరికి వెళ్ళాడు. మరి చేపలు పడడానికి తెలివి ఉంది ఆయన దగ్గర, జ్ఞానం ఉంది, అనుభవం ఉంది. ఆ తర్వాత మళ్ళా ఇంకా చెప్పుకోవాలనుకుంటే తన స్నేహితులు ఉన్నారు, తన దగ్గర వల ఉంది. ఆ తర్వాత సరస్సులో చేపలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఏం జరిగింది అంటే, తను మరి రాత్రి అంతా కూడా తను వల వేస్తున్నాడంట. మరి అందులో ఒక చేప కూడా పట్టడం లేదంట. వాళ్ళ స్నేహితులు కూడా పక్కన ఉన్నారు. బాబు ఇట్లా అయినా అని చెప్తున్నారు. ఆమె వేస్తూనే ఉన్నాడు. అయితే ఏమాత్రం కూడా పడటం లేదు, ఒక చేప కూడా పట్టడం లేదు. ఎంతో ప్రయాసపడుతున్నాడు. ఏంటి సంగతి? 1 గంట అయిపోయింది, 2 గంటలు అయిపోయింది, 3 గంటలు అయిపోయింది, తెల్లవారైపోతుంది, రాత్రి అంతా అయిపోయింది. ఎవరి బిడ్డలారా, ఇదే మీరు మొట్టమొదటిగా నేర్చుకోవాల్సిన సత్యం. మీరు కూడా ప్రయాసపడుతుంటున్నారు. మీ విద్య కొరకై రాత్రి అంతా కష్టపడి చదువుతున్నావు, మార్కులు రావటంలా. ఎంతో ప్రిపేర్ అయిపోయి ఎన్నో రకాలైనటువంటి ఎగ్జామ్స్ రాస్తూ ఉంటున్నారు, సీట్లు రావటంలా. పరీక్షల కొరకై సిద్ధపడి చక్కని యొక్క ర్యాంకుల కొరకై మీరు ప్రయాసపడుతున్నారు, కానీ ర్యాంకులు రావటంలా. ఉద్యోగాల కొరకై మరి ఎన్నో రకాలైనటువంటి యొక్క కోచింగ్లు తీసుకొని ఉద్యోగాల కొరకు పెడుతున్నారు, కానీ ఉద్యోగము దొరకటం లేదు. ఆ తర్వాత కొంతమంది యవనస్తులు చక్కగా చదువుకున్నారు, ఉద్యోగాలు కూడా చేస్తున్నారు, కానీ వివాహాలు కూడా జరగటం లేదు. అందుకనే ఇక్కడేమంటున్నాడు? అలసిపోయినాను నేను అంటున్నాడు. ఏమైపోయినాడు? ఎవరు బిడ్డలారా? అలసిపోయినాడు. ఎవరు? ప్రభు నమ్ముకున్న వ్యక్తి, ప్రభు దగ్గర వచ్చిన వ్యక్తి, ఆయన మాట ప్రకారం నేను చేస్తానయ్యా అని చెప్పినటువంటి వ్యక్తి. మరి రాత్రి అంతా కూడా తన స్నేహితులతో కలిశాడు. నువ్వు కూడా స్నేహితులతో కలిసి రాత్రి అంతా చదువుతున్నావేమో. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తారు, రూమ్లో కూర్చుంటారు, చదువుకుంటారు కదా, అవునా కదా? చదువుతారు, రాత్రి అంతా చదువుతారు. పాపం ఉదయం మార్కులు రావు. ఏంటి యొక్క ఉద్దేశాలు, ఏంటి యొక్క పరిస్థితి అనుకుంటున్నాం కదా. అలసిపోయినాం.
యవనస్తులారా అలసిపోతున్నారు. మీరు చాలా అలసిపోయినావు. ఇప్పటికే నీ జీవితంలో అలసిపోయినావు. నీ చదువు కొరకు అలసిపోయినావు. నీ ఉద్యోగం కొరకు అలసిపోయినావు. నీ యొక్క భవిష్యత్తు వివాహం కొరకు అలసిపోయినావు. ఏమిటి కారణము? ఎందుకు అలసిపోయినావు నువ్వు? అక్కడ ఒక మాట రాయబడింది, అయినను నీ మాట చొప్పున వలల వేతుము అనే మాట ఉంది. ఎవరి బిడ్డలు అనే మాట అర్థం చేసుకోనండి. ఆయన యొక్క అలుపును సొలుపును, ఆయన పడినటువంటి వేదన, అలసిపోయినాడు, సొలసిపోయినాడు, నిరాశ చెందాడు, విశ్వాసం కోల్పోయినాడు, నిరీక్షణ కోల్పోయినాడు, ఇంకేం కోల్పోయినాడు? అన్నీ కోల్పోయినాడు. అన్నీ కోల్పోయి ఇంకా ఏ స్థితిలోకి వచ్చాడు? నేనేమి చేయలేను అనే స్థితిలోకి వచ్చాడు. నీవు కూడా ఒకవేళ అట్లా ఉన్నావేమో. నీ జీవితంలో విసిగిపోయినావేమో, వేసారిపోయినావేమో, చాలా దిగులుగా ఉన్నావేమో, చింతలో ఉన్నావేమో, నాకెవరు లేరనుకుంటున్నావేమో. అయితే ప్రభు ఉన్నాడు అక్కడ. ప్రభు వస్తున్నాడు అక్కడికి. ప్రభు వచ్చాడు అక్కడికి. ప్రభు వచ్చి ఏమంటున్నాడు తెలుసా? సీమోను పేతురు, నీ ధోనిలో కొంచెం స్థలం అయ్యా నాకు. నేను ప్రభువును కదా, వచ్చి కూర్చుంటాను అనొచ్చు కదా. ఆయన అలాగనడా? ఎలాగన్నాడు? నీకు స్థలం ఇస్తే నేను వస్తానయ్యా. ఎవరి బిడ్డలారా, మీ హృదయంలో ఆయనకి స్థలం ఉండాలి. మీ మనసులో ఆయనకి స్థలం ఉండాలి. నీ శరీరంలో ఆయనకి స్థలం ఉండాలి. నీ నోటిలో ఆయనకి స్థలం ఉండాలా. నీ చెవులో ఆయనకి స్థలం ఉండాలా. నీ కంటి చూపులో ఆయన స్థలం ఉండాలా. ప్రతి భాగంలో ప్రభువుకు నీవు కానీ స్థలం ఇవ్వాలి. ప్రభు ఈ సాయంకాలం అడుగుతున్నాడు నిన్ను. ఎవరి బిడ్డలు ఎవరైతే సొలసిపోయినారో వాళ్ళని అడుగుతుంటున్నారు, ఎందుకు నువ్వు అలసిపోయినావు? స్థలం ఇస్తావా అన్నాడు. పేతురు అన్నాడు, అయ్యా రండి కూర్చోండి అని అన్నాడు. సరే కూర్చున్న తర్వాత ఒక మాట అన్నాడు, ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, మొదటి 2 వచనాలు ఏముందంటే, మరి ఆయన అలసిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వు 3వ వచనంలోకి వస్తే, ఆయన నీ ధోనిను లోతుకు నడిపించు అని అన్నాడు. ధోని అంటే షిప్, స్మాల్ బోట్ అనమాట. నీ యొక్క ధోనిను లోతుకు నడిపించు అంటున్నాడు. అంటే ఎక్కడుంది అది? ఇట్ వాజ్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ద సీ షోర్. ఆ సరస్సు దగ్గర ఉన్నటువంటి ఎడ్జిలో ఉన్నది, ఒడ్డు మీద ఉన్నది, లోనికి పోలా. కాబట్టి ఇప్పుడు తనకు చేపలు కావాలంటే కొంచెం లోతుకు పోవాలి. ఎవరి బిడ్డలారా, మీకు దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ చదువులోను, మీ ఉద్యోగంలోను, మీ బాధ్యతల్లోను, మీ భవిష్యత్ వివాహంలోను, సమస్తంలో కలిగి ఉండాలంటే యువర్ ఎక్స్పీరియన్స్ మస్ట్ గో ఇన్ టు వెరీ డీపర్. లోతైన అనుభవంలోకి నువ్వు వెళ్ళాలి. అంటే ఏమని అనుకుంటున్నావు? ఊరికే జస్ట్ 2 నిమిషాలు ప్రార్థన చేస్తే కాదు. బైబిల్ ఊరికి ఒక అధ్యాయం అట్లా చదువుకుంటే కాదు. చాలా లోతైనటువంటి రీతిగా అనుభవంలోకి వెళ్ళాలి. ఫస్ట్ లోతైన అనుభవంలో బైబిల్ చదువుతున్నావా? లోతుగా నువ్వు నేర్చుకోవాలనుకుంటే, లోతుగా నువ్వు చదవాలను బైబిల్ గ్రంథాన్ని ప్రతిరోజు నువ్వు చదవాలా. ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయాలి. ప్రతిరోజు నీ సాక్ష్యత అనేకులు చెప్పాలి. లోతైనటువంటి అనుభవం అది, లోతైన విశ్వాసం అది, లోతైన పశ్చాత్తాపం కూడా చాలా ఇంపార్టెంట్. ఏంటా లోతైన పశ్చాత్తాపము? సినిమాలు చూడాలి ప్రభా అని నువ్వు అన్నావు. మళ్ళీ అప్పుడప్పుడు సినిమాలు చూస్తున్నావేమో. ప్రభా నేను చెడ్డవాటిని వినను అని అన్నావు, మళ్ళీ చెడ్డవాటిని వింటున్నావేమో. నేను చెడ్డవాటిని చదవను ప్రభు అన్నావు, మళ్ళీ చెడ్డవాటిని చదువుతున్నావేమో. చెడు స్నేహం చేయను ప్రభు అని అన్నావు, మరి చెడు స్నేహం చేస్తున్నావేమో. కాబట్టి ఇవన్నీ కూడా లోతైనటువంటి పశ్చాత్తాపం నీలో రావాలి. యు మస్ట్ రిపెంట్ వెరీ డీప్లీ. యు మస్ట్ షట్ యువర్ టీయర్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. And God will give you a new experience, a new blessings to you. So that's why దేవుని ఎవరి బిడ్డలారా, ఇక్కడ చక్కని యొక్క మాట, నీవు లోతుగా నడిపించు. నీ ప్రార్థన లోతుగా ఉండాలి. నీ కొరకే ప్రార్థన చేసుకుంటున్నావా? నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయటం లేదా? నీ బంధువుల కొరకు ప్రార్థన చేస్తుంటున్నావా? విశ్వాసం కొరకు ప్రార్థన చేస్తున్నావా? దేశం కొరకు ప్రార్థన చేస్తుంటున్నావా? నీ మార్పు లేని ఫ్రెండ్స్ కొరకై ప్రార్థన చేస్తుంటున్నావా? మార్పు లేని బంధువుల కొరకై ప్రార్థన చేస్తున్నావా? ఇట్ ఈస్ కాల్డ్ డీపర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రేయర్.
బైబిల్ చదువుకునేటప్పుడు ఎన్ని గంటలు దాంతో గడుపుతుంటున్నావు? అర్థం చేసుకుంటున్నావా? గ్రహిస్తుంటున్నావా? దాన్ని అనుసరిస్తుంటున్నావా? దట్స్ ఎ గ్రేట్ డీపర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఫెలోషిప్, దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉన్నావా? నీ స్నేహితులు ఎవరు? ఎవరు నువ్వు ప్రేమిస్తున్నావు? ఎవరితో నువ్వు ఫోన్లు చేస్తున్నావు? ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావు? ఎవరితో నువ్వు సంప్రదిస్తున్నావు? ఆర్ దే బిలీవర్స్ ఆర్ వరల్డ్లీ పీపుల్? వాడు లోకస్తులా లేక మరి దేవుని యొక్క బిడ్డలా? మస్ట్ అవే ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ వరల్డ్లీ పీపుల్. దేవుని యొక్క ప్రజలకు నువ్వు దూరంగా దగ్గరికి రావాలి, లోకం యొక్క ప్రజలకు దూరంగా ఉండాలి. సో ఇక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే లోతుగా నడిపించు అని అన్నాడు. ఇప్పుడు నడిపించడం ప్రారంభించాడు. బోటును లోతుగా నడిపిస్తున్నాడు. ఇప్పుడు నడిపించిన తర్వాత ఇప్పుడు అన్నాడు, ఇదిగో పలానా స్థలాన్ని నేను చూపిస్తున్నాను, అక్కడ నువ్వు నీ యొక్క వల వేయి అని అన్నాడు. ఇప్పుడు చూసావా? అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఏలినవాడా, రాత్రంతా నేను ప్రయాసపడ్డాను, నాకు ఒక చేప కూడా పడలేదు, అయినా కూడా నీ మాట చొప్పున నేను ఇక్కడ వల వేస్తాను అని అన్నాడు. సో రిమెంబర్ హియర్ టూ థింగ్స్. He was very much tired throughout night because he could not get even a single fish into his net, because there was no the word of Jesus. ఎందుకు చేప పడలేదు అంటే ఇప్పటి వరకు ఏమన్నాడంటే, నా మాట, నా జ్ఞానము, నా తెలివి, నా అనుభవము. యంగ్ పీపుల్కి మీకు ఉండేటటువంటి యొక్క గర్వం అదే. ద గ్రేట్ ప్రైడ్ ఆఫ్ యంగ్ జనరేషన్ ఇస్ దిస్ వన్. I know everything, a lot of knowledge and wisdom. I studied BTech and I'm an engineer, I'm a doctor, I'm a professor. So I have a lot of knowledge about the world. So you don't care for the word of God. You don't care the Almighty God. దేవుని కానీ ఆయన యొక్క జ్ఞానాన్ని గురించి కానీ నీకు ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ లేదు. You are depending on your own intelligence, on your own power, on your faith, and all your talents and gifts, and that's why you are failed. నీ సొంత విశ్వాసము, జ్ఞానము, అనుభవము, తలాంతుల మీద ఆధారపడ్డావు కాబట్టి నువ్వు ఫెయిల్ అయిపోయినావు. ఇప్పుడేమంటున్నాడు తెలిసిన, ఆయనను నీ మాట చొప్పున నేను వలలో వేతును, నీ మాట చొప్పున నేను వలలో వేతును. కాబట్టి ఎవరి మాట తీసుకోవాలి ఇక్కడ? ఎవరి మాట తీసుకోవాలి ఇక్కడ? ప్రభు యొక్క మాట తీసుకోవాలి. ప్రభు యొక్క మాట తీసుకోవాలి. ఏమంటున్నాడు ఇక్కడ? నీ మాట చొప్పున చేస్తానయ్యా. ఇప్పటి వరకు నీ మాట చెల్లింది నీ యొక్క ఇంటిలో, నీ మాట చెల్లింది నీ వంటిలో, నీ మాట చెల్లింది నీ స్టడీస్లో, నీ మాట చెల్లింది నీ ఉద్యోగంలో, నీ మాట చెల్లింది నీ యొక్క అన్ని విషయాల్లో. ప్రభు మాటకి స్థలం లేదు కదా, అందుకని అలసిపోయినా, అందుకని సొలసిపోయినా. ఇప్పుడు ఏం చేస్తాడంటే, నీ మాట చొప్పున నేను వలలు వేస్తాను అన్నాడు. అన్న కారణం చేత ఏమైంది తెలిసిన? వండర్ఫుల్ థింగ్. అక్కడ ఏ స్థలంలో అయితే వేసాడో ఆ స్థలంలో ఆ వల నిండా చేపలు వచ్చేసినాయి. నాట్ వన్, మెనీ. ఎవరి బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. లార్డ్ ఈస్ షోయింగ్ ఏ పర్టికులర్ ప్లేస్ అండ్ లార్డ్ ఈస్ షోయింగ్ పర్టికులర్ డైరెక్షన్. ప్రభు ఏం చేస్తున్నాడు? ఒక ప్రత్యేకమైన స్థలాన్ని చూపిస్తున్నాడు. కాబట్టి నీ చదువు కొరకాయి, నీ ఉద్యోగం కొరకాయి, నీ వివాహం కొరకాయి, లేక నీ యొక్క భవిష్యత్ కొరకాయి దేవుడు ఏం చూపిస్తున్నాడు? వాట్ డైరెక్షన్ ద లార్డ్ ఈస్ షోయింగ్ టు యూ, దట్ యూ మస్ట్ గో. డోంట్ గో అకార్డింగ్ టు యువర్ ఓన్ విల్ అండ్ విష్. డోంట్ గో అకార్డింగ్ టు యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్, విజ్డమ్ ఆర్ నాలెడ్జ్. సొంత జ్ఞానము, బుద్ధి వీటితో వెళ్ళొద్దు. యూ విల్ బి టైర్డ్, యూ విల్ బి ఎంప్టీ. ఇప్పుడు ఏమంటున్నాడు? ఆయనను నీ మాట చొప్పున నేను వలలు వేస్తున్నాను. ఇప్పుడు వల వేసేసాడు. ఏమైపోయింది? సో మచ్ ఫిష్ కేమ్. ఎన్నో చేపలు వచ్చేసినాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో చేపలు వచ్చేసినాయి అందులోకి. ఒకటి కాదు, రెండు కాదు, చేపలన్నీ వలంతా కూడా నిండిపోయింది. సో యంగ్ పీపుల్,
ఇప్పుడు అర్థం చేసుకున్నారు కదా. దేవుని యొక్క మాట వింటే ఏం జరిగింది ఇక్కడ? ఎక్కడెక్కడో ఉన్న చేపలన్నీ కూడా వచ్చి ఆయన వలలో పడుతున్నాయి. బికాస్ గాడ్ కమాండెడ్ ఆల్ ద ఫిష్ టు కమ్ అండ్ ఎంటర్ ఇన్ టు ద నెట్ ఆఫ్ సైమాన్ ద పీటర్. దేవుడు ఆజ్ఞాపించాడు. ఎవరికి? చేపలకి. చేపలారా వెళ్ళండి. అదిగో పేతురు ఉన్నాడు చూడండి, ఆయన వాళ్ళలోకి వెళ్ళమన్నాడు. 1 by 1 ఎన్నో వస్తున్నాయి. దేవుడు ఆజ్ఞాపించకపోతే మంచి మార్కులు రావు. దేవుడు ఆజ్ఞాపించకపోతే మంచి ఉద్యోగాలు రావు. దేవుడు ఆజ్ఞాపించకపోతే మంచి వివాహాలు జరగవు. దేవుడు ఆజ్ఞాపించకపోతే మంచి భవిష్యత్తు ఉండదు. బికాస్ ఆఫ్ హిస్ కమాండ్మెంట్, ఆయన ఆజ్ఞ ప్రకారం ప్రతిదీ జరుగుతున్నది. కాబట్టి ఇప్పుడు జరిగింది ఏంటంటే ఆ యవనస్తుని యొక్క వలలో సమృద్ధిగా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఆ యొక్క పేతురు వలలో సమృద్ధిగా ఉన్నాయి. ఎంత సమృద్ధిగా ఉన్నాయంటే తనలాగా అయిపోతుంటున్నాడు. ప్రియమైనటువంటి యవన బిడ్డలారా, నీ కొరకై దేవుడు అన్ని బ్లెస్సింగ్స్ సిద్ధపడుచున్నాడు. అయితే ఇక్కడ ఒక మాట జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకో. నీ మాట అనేటటువంటిది వాట్ డు యు మీన్ బై? నీ మాట అంటే అర్థం ఏంటి? దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ మాట అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క వాక్యము ప్రకారము మనము చేయాలి. ప్రతిదీ నీవేమి చేసినా ఇది వాక్య ప్రకారంగా ఉందా? నేను చదివే చదువు వాక్య ప్రకారంగా ఉందా? నేను పోయే నిద్ర వాక్య ప్రకారంగా ఉందా? నేను వెళ్ళే స్థలము వాక్య ప్రకారంగా ఉందా? నేను చేసే ఫ్రెండ్షిప్ వాక్య ప్రకారంగా ఉందా? నేను ఏమి చేసినా ఈజ్ ఇట్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్? అప్పుడు ఆయన మాటతో మనం చేస్తున్నట్లు ఉంటాం. ఈరోజు యవనస్తులు అలాగా ఉంటున్నారా? నో. దేవుని మాట మాకొద్దు, మా మాటే మాకు కావాలా, మా తెలివే మాకు కావాలి, మా జ్ఞానమే మాకు కావాలి. దట్స్ వై విల్ బి టైర్డ్ వెరీ మచ్. నువ్వు అలసిపోతున్నావు, సలిసిపోతున్నావు. కొన్ని రోజుల క్రిందట ఒక యవనస్తుడు చాలా అలసిపోయినాడు. తన జీవితంలో అలసిపోయినాడు. ఇంకేం చేయాలో అర్థం కాలేదు తనకు. తన జీవితాన్ని ముగించుకుంటే మంచిది అనుకున్నాడు. అర్ధరాత్రి వేళ లేచాడు. హైదరాబాద్లో జరిగినటువంటి సంఘటన ఇది. హుస్సేన్ సాగర్ అక్కడ ఉన్నది. అక్కడికి వెళ్ళి మరి ఆయన అందులో దూకి చనిపోవాలనుకున్నాడు. ఆ సమయంలో దైవజనుడు భగత్ సింగ్ గారు మరి దైవ సేవలో ఉంటున్నాడు. ప్రభు కొరకైన కార్యాలు చేస్తుంటున్నాడు. అనేకమైన సమర్పించుకున్నాడు. అద్భుతమైనటువంటి యొక్క విషయాలు వాక్యాన్ని బోధిస్తూ వందల వేలాది ప్రజలు ప్రభు వైపు తిప్పుతుంటున్నాడు. ప్రభు మాట్లాడాడు. భగత్ సింగ్, గో గెట్ అప్ అండ్ గో టు పర్టికులర్ ప్లేస్ అని అన్నారు. ప్రభు ఆ దినవంతా నేను సేవ చేసి వచ్చాను కదా, ఈ అర్ధరాత్రిలో నన్ను ఎక్కడికి వెళ్ళమంటాను? లేదు, అక్కడికి వెళ్ళు అని అన్నాడు. మధ్యరాత్రిలో భగత్ సింగ్ గారు బైబిల్ తీసుకొని వెళుతూ ఉంటున్నాడు రోడ్డు మీద. ఎవరు కనపడటం లేదు. నోబడి వస్తే అప్పుడు ప్రభు ఎవరు లేరే, నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు అన్నాడు. ఇప్పుడు నా ప్రేమను గురించి చెప్పు అని అన్నాడు. అక్కడ ఎవరు లేరు. ఒక పిచ్చోడ్లాగా భగత్ సింగ్ గారు ప్రభు యొక్క ప్రేమను గురించి ఎరికాకరాస్తుంటున్నాడు. వాజ్ క్రయింగ్ ఇన్ ద మిడ్ నైట్. అప్పుడు ఒక యవనస్తుడు ఆత్మహత్య చేసుకోవడానికి అక్కడికి వచ్చిన వ్యక్తి ఈయన చూసి పరిగెత్తడం మొదలుపెట్టాడు. అప్పుడు భగత్ సింగ్ గారు కూడా ఆయనతో పరిగెత్తడం మొదలుపెట్టేశాడు. పరిగెట్టి పట్టుకుంటే అడిగాడు, బాబు నువ్వు ఎందుకు వచ్చావు రాత్రి అని అన్నాడు. అయ్యా, నా జీవితంలో అలసిపోయినాను, సొలసిపోయినాను, నాకు నెమ్మది లేదు, నాకు సమాధానం లేదు, నాకు సంతోషం లేదు, నా జీవితాన్ని ముగించుకోవడానికి వచ్చాను. భగత్ సింగ్ గారు అన్నాడు, నువ్వు ఎలాగ చనిపోవాలనుకున్నావు అలాగ చనిపో, నేనేం కాదన్నాను. కానీ నేను దేవుడు నన్ను పంపించాడు నీ దగ్గరికి, నాకు నిద్ర కూడా లేకుండా ఈ మాట విను అన్నాడు. ఏంటది? అప్పుడు ఆయన చెప్పాడు ప్రభు ప్రేమను గురించి, ప్రభు యొక్క సంకల్పాన్ని గురించి, ప్రభు యొక్క ప్రణాళికను గురించి, పరలోకాన్ని గురించి, నరకాన్ని గురించి, పాపాన్ని గురించి, దేవుని యొక్క దీవెన పొందే యొక్క విషయాన్ని గురించి చెప్పినప్పుడు ఆ యవనస్తులు ఆశ్చర్యపోయి ఆ రాత్రి పశ్చాత్తాపడి ప్రభుని అంగీకరించి తర్వాత దేవుని భగత్ సింగ్ గారితో కలిసి సహవాసంలోకి వచ్చి ఆత్మీయంగా ఉన్నాడు. ప్రియమైన సహోదర సహోదరి, యవన బిడ్డలారా,
ఈ రాత్రికాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీవు అలసిపోయినావా నీ జీవితంలో? పేతురు అలసిపోయినాడు. ఎందుకు అలసిపోయినాడు అని చెప్పాను నేను. సొంత జ్ఞానము, సొంత బుద్ధి, సొంత అనుభవము, మేము రాత్రంతా ప్రయాసపడ్డాము. ఫ్రెండ్షిప్, మేమంటే ఫ్రెండ్షిప్, లోకం యొక్క ఫ్రెండ్షిప్ చేసుకొని అలసిపోతున్నావా? అయితే అలసిపోయిన నిన్ను ప్రభు కొరకై పిలుస్తున్నాడు. ఇప్పుడు ఏం జరిగింది లాస్ట్లో చూద్దాం. ఆయన అన్నాడు, అక్కడ ఒక మాట కనబడుతుంది, ఆ మాట కూడా చదువుకుందాం. 11 వారు దోణులను దరికి చేర్చి సమస్త విడిచిపెట్టి ఆయనను వెంబడించి, ఆయనను ప్రభువును వెంబడిస్తున్నాడు. నౌ ఈస్ ఫాలోయింగ్ ద లా. ప్రభుని వెంబడిస్తున్నాడు. ఒకడు ప్రభు దగ్గరికి రావడానికి ఇష్టపడలేదు, ఇప్పుడు ప్రభుని వెంబడించే వ్యక్తిగా కనబడుతున్నాడు. నువ్వు ప్రభుని వెంబడిస్తావా? ప్రభు మార్గాల్లో వెళతావా? ప్రభు యొక్క బిడ్డల సహవాసంలో ఉంటావా? ప్రభు యొక్క పరిచయంలో ఉంటావా? ప్రభు యొక్క సేవలోనే ఉంటావా? ఇదే పేతురు అపోస్తుల కార్యంలో మనం చూస్తే ఈ యొక్క ప్రపంచం యొక్క సంఘానికి మొట్టమొదటగా దైవ సేవకుడిగా ఉన్నాడు ఆయన. చూసారా ఏమైనా బిడ్డలారా, ఎంత గొప్ప ఆశీర్వాదం వచ్చిందో చూసారా? రాత్రికాల సమయంలో ఎవరి బిడ్డలైనటువంటి మీకు ప్రభు చెప్పినటువంటి శ్రేష్టమైన మాటలను మీకు అందించాను. జాగ్రత్తగా విన్నారు, హృదయంలో భద్రపరచుకోనండి. దేని బట్టి అలసిపోయినారో ఇప్పుడు మీకు రావాలన్న ఆశీర్వాదాలు ప్రభు ఆజ్ఞాపించినప్పుడు ఆ చేపలన్నీ వచ్చి వలలో పడిన రీతిగా మీకు కావాల్సిన మార్కులు, మీకు కావాల్సిన ఉద్యోగాలు, మీకు కావాల్సిన ట్రాన్స్ఫర్లు, మీకు కావాల్సిన వివాహాలు, మీకు కావాల్సినటువంటి యొక్క భవిష్యత్తు అంతా కూడా ఆయన ఆజ్ఞాపిస్తాడు. అవి మీకు వచ్చేస్తాయి. ఎప్పుడు? ఆయన మాట విన్నప్పుడు మాత్రమే. ఈరోజు తీర్మానం చేసుకుందాం, ప్రభువా ఈ రోజు నుండి నేను నీ మాట వింటాను, నీ వాక్య ప్రకారం నేను జీవిస్తాను, నీ వాక్య ప్రకారం నేను ప్రవర్తిస్తాను. నన్ను ఆశీర్వదించు, నా భవిష్యత్తును ఆశీర్వదించు, నా యొక్క చదువును ఆశీర్వదించు, నా ఉద్యోగాన్ని ఆశీర్వదించు. ప్రభువా నీ జ్ఞానం దయచేయమని అడుగుతాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన వెంటనే ఆఫ్ చేసేసి. ప్రేంగల మా పడవ తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు యవన బిడ్డల కొరకు మీరు ఇచ్చిన శ్రేష్టమైన మాటలు బట్టి మీకు స్తోత్రాలు. ఏ బిడ్డలు ఏ స్థలాల నుండి వింటున్నారో ప్రభువా వారందరూ మీరు ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తుంటున్నాం. పేతురు యొక్క జీవితంలో అలసిపోయినటువంటి జీవితాన్ని మీరు మాట్లాడి ప్రభు అంతేకాకుండా తన దగ్గరికి మీరు వచ్చి దర్శించి ప్రభా మా తండ్రి మరి తను ఆశీర్వదించినటువంటి విధానం గురించి మాట్లాడుతూ వచ్చినారు. దాన్ని బట్టి మీకు కొంతమంది స్తోత్రాలు చెల్లించుకుంటూ సాయంకాలము యవన బిడ్డలు వారి చదువులు బట్టి, వారి కుటుంబ బాధ్యతలు బట్టి, వారి ఉద్యోగాలను బట్టి, వారి భవిష్యత్తు కొరకై ఎవరు ఏ రీతిగా అలసిపోతున్నారో ప్రభువా ఆ బిడ్డలందరూ ధైర్యపరిచి వారికి మా ప్రభా వారిని దర్శించి వారు ఎక్కడైతే అలసిపోయినారో వారి సమృద్ధి ఇచ్చేయమని ప్రార్థన చేస్తూ ఉచితమైన రేపటి దినం ఆరాధన కొరకు మనం సిద్ధపరచమని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ నిన్న సహవాసం మరికొన్ని పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్. అందరూ ప్రైజ్ లార్డ్. రేపు ఉదయం కాలం 11 గంటల ఆరాధన కొరకై సిద్ధపడాల్సిందిగా మనం చేస్తుంటున్నాం.